ఈ నెల 2వ తారీఖు రోజు జరిగినటువంటి సుంకిశాల ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి సుంకిశాల ఒక పోర్షన్ అంతా కూలిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈరోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి 2వ తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజుకి 12 రోజులు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడానికి కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడానికి కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి 2021లో దాన్ని 1500 కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వ్యయం మార్చి 2215 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించాలని చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఈరోజు మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ అధికారులను అడిగితే మాకు తెలియదు, మా పర్మిషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈపీసీ సిస్టంలో మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మరి టెండర్ సిస్టంలో అధికారుల పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేనప్పటికీ, పూర్తిగా మీ తప్పిదమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టన్నెల్ని ఓపెన్ చేశారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ సివరేజ్ కంపెనీ బోర్డు వాళ్ళు ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత 3 మెన్ కమిటీని వేశారు. 2 ఈఎన్సీలను ఒక ఈడీని కలిపి 3 మెన్ కమిటీని వేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటికీ 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం ప్రాథమిక అంచనాలు కానీ మరి ఎందుకోసం ఇది కూలిందో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి నివేదిక అందిందా, లేకుంటే ఎప్పటిలోకి అందుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రాథమికంగా పూర్తిగా ఇది మెగా కంపెనీ నెగ్లిజెన్స్ వల్లనే ఇది కూలిపోయినట్టుగా మరి అధికారులు చెప్తుంటే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నా. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇష్టానుసారంగా అధికారుల పర్యవేక్షణ లేకుండా, వారి పర్మిషన్ లేకుండా మీరు ఇష్టానుసారంగా మీరు ఓపెన్ చేయడం వల్లనే కదా ఇది కొలాప్స్ అయింది. మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, మరి క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు ఎవరి మీద పెడతారు, మరి దీని రికవరీ ఎవరు చేస్తారు, ఎవరు దీనికి నిర్మాణ ఖర్చులు భరిస్తారు, పునర్నిర్మాణ ఖర్చులు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మొన్న మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి కొలాప్స్ అయింది, చాలా చిన్న నష్టం జరిగింది అంటున్నాడు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో కమిటీ చెప్పలేదు, ఎంత నష్టం జరిగిందో అధికారులు అంచనా వేయలేదు. మరి మంత్రులకు ఎందుకు చిన్న కనబడుతుందో మాకు అర్థమైతలేదు. 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళకి చిన్నగా అవపడుతున్నది. ఈరోజు 2000 కోట్ల రూపాయల ప్రజాధనం చిన్నగా అవపడుతుంది మంత్రుల కంటే. ఏ రకమైనటువంటి ఇలా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా సమీక్ష సమావేశం పెట్టలేదు. ఏ మంత్రి కూడా ఎందుకు కొలాప్స్ అయింది, దానికి కారణాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి దీని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఒక చిన్న ప్రమాదం కిందనే కొట్టిపడేసిండు. ఒకవేళ అరగంట ముందు ఈ ప్రమాదం జరుగుంటే వందలాది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడే షిఫ్ట్ బంద్ అయిపోయి కొత్త షిఫ్ట్ ఎక్కడానికి ఉన్నటువంటి గంట వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి కొన్ని వందల ప్రాణాలు ఈరోజు కాపాడుకున్నాం. లేని పక్షంలో ఈరోజు ఆ క్యాజువాలిటీ వల్ల కొన్ని వందల ప్రాణాలు నష్టం జరిగి ఉంటే ఈరోజు ఏ రకమైనటువంటి అప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండదో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాదు ఎప్పుడు కూడా మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని, ప్రైస్ ఎస్కలేషన్ చేస్తుందని ప్రతిసారి అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రతిసారి చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ పనులు ఇస్తా ఉన్నారు? ఒకవైపు అక్కడ ఎంక్వైరీ కమిటీ నడుస్తూ ఉన్నది, కమిషన్ కూర్చున్నది. ఇంకోవైపు ఈ నాసిరకం పనులతోటి మరి కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కుప్పకూలుతూ ఉంటే మళ్ళీ మీరు
అమృత్లో కూడా వారికి 1300 కోట్ల రూపాయల వర్క్ ఇవ్వడమే కాదు, ఈరోజు నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి పనులు కూడా ఆ కంపెనీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవైపు ఆయన సబ్స్టాండర్డ్ పనులు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటే, నాసిరకం పనులు కుప్పగూలుతూ ఉంటే, గతంలో మీరు చెప్పినట్టుగా నాసిరకం పనులు చేస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ మీరు ఎందుకు పనులు అప్పచెప్తా ఉన్నారో మరి తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు, జరిగినటువంటి ప్రమాదం ఎంత నష్టం జరిగిందో సమీక్ష చేసినటువంటి మరి కనబడతలేదు. మరి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు? మరి ప్రభుత్వం మీద పడుతుందా, కంపెనీ భరిస్తుందా, ఏ రకమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ మీరు తీసుకుంటారో కూడా మీరు ఎందుకు చెప్తలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇదొక్కటే కాదు, కాళేశ్వరంలో కానీ ఇతర ప్రాంతంలో దాదాపు 56 ప్రాజెక్టు టేకప్ చేసినటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు టేకప్ చేసి లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేస్తున్న మెగా కృష్ణారెడ్డి గారి మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తలేరు? ఎందుకు ప్రాజెక్టు ఇన్కంప్లీట్గా ఉన్నాయని చెప్పి సమీక్ష చేస్తలేరు? మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా సుంకిశాలకి జరిగిన నష్టం, మరి కంపెనీ మీద నష్టపరిహారంతో పాటు క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు బుక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.